కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నుంచి తహసీల్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జగిత్యాల ఆర్డీఓ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ డాలర్ తో రూపాయి మారకం విలువ తగ్గిందని, భారత రూపాయి పతనమైందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మత రాజకీయాలతో పబ్బం గడప వద్దని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుబంధ ఆంధ్రప్రదేశ్ లో కూడా కేంద్రం FCI మొక్కజొన్న కొనడం లేదని, జిల్లాలో ఇప్పటి వరకు 86 కోట్ల మొక్కలు కొన్నామని, గత 3 పంటల నుండి దొడ్డు వడ్లు FCI ద్వారా కేంద్రం తీసుకోలేదని గుర్తు చేశారు. వరికి 2389 మద్దతు ధర ప్రకటించిన కేంద్రం FCI కొనుగోలు చేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై ద్వారా కొనడం వల్ల నష్టాల్లో కూరుకుపోయిందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అడ్లూరి మాట్లాడుతూ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్యుడి పాలిట శాపంగా మారాయని అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మతం పేరుతో రాజకీయాలు చేయడం తప్ప పేద ప్రజల సంక్షేమం ఏనాడు పట్టించుకోవడం లేదని మంత్రి అడ్లూరి ఆరోపించారు. ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి మోడీ పెట్రోల్ డీజిల్ ధరల విషయం మాట్లాడలేదని అన్నారు. ఇటీవల జరిగిన తమిళనాడు, కేరళ మరియు పశ్చిమ బెంగాల్ ఎన్నికలు పూర్తయిన తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారని మంత్రి ఆరోపించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ప్రజలు ఎవ్వరూ విలాసవంతాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చిందని, దీని అర్థం మన దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని భావించవచ్చని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వెలమ సంక్షేమ సంఘం చైర్మన్ జువ్వాడి నరసింగారావు, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నందయ్య, జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ సమ్మిళ్ల వాణితో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్లు గిరినాగభూషణం, అడవాల జ్యోతి, TPCC ఆర్గనైజింగ్ సెక్రటరీ బండ శంకర్ తదితరులు పాల్గొన్నారు. మోడీ को हटाओ। జై రేవంత్ రెడ్డి। అట్లే రాష్ట్ర కార్యవర్గంలో కూడా ఏదైతే జగిత్యాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తుందో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అట్లాగే అట్లాగే 60,000 కోట్లు రైతు సహాయం కింద రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. దయచేసి రైతులందరూ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్థానిక మాజీ కాంగ్రెస్ పార్టీ ఓకే సార్, ఏదైతే బేరం రేటు 70 రూపాయలు ఉన్నప్పుడు 60 రూపాయల పెట్రోల్, 48 రూపాయలు. ఇవాళ అదే బేరం రేటు 186 నుంచి తక్కువ ఎక్కువ తెచ్చు తగ్గులు ఉంటే 102 రూపాయలు ఉన్నది. ఇవాళ ఎంత అయింది? 115 రూపాయలు పెట్రోల్ అయింది, 112 రూపాయలు డీజిల్ అయింది. మన వాళ్ళు ఏమంటారు? బీజేపీ నాయకులు అందరూ కలిసి మోడీని చూస్తే ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి అంటారు. అటువంటి భయపడే కాలంలో ఏదైతే పశ్చిమాసియా నుంచి ఇరాన్ నుంచి మనకు వస్తుందో చమురు జలసంధిని తెరిపించలేని దద్దము అంటే
బీజేపీ నాయకులు చెప్పాలి తప్పదు. మీరు ఏం మాట్లాడుతున్నా ఆలోచించాలి. నేను ముందు ఒక జగిత్యాల ఇన్ఛార్జ్ అనేటువంటి బీజేపీ నాయకురాలు 10 రూపాయలు పెట్రోల్ ధర తగ్గింది, 10 రూపాయలు డీజిల్ ధర తగ్గిందని చెప్పారు. అసలు పెట్రోల్ డీజిల్ తగ్గిందా పెరిగిందా అనేది మీకు అర్థం కాకపోతే, ఏదైతే పెట్రోల్ డీజిల్ మీద మీరు తగ్గించలేరు, తగ్గించే వరకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ మీ బీజేపీ ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం పోరాటమే ఉంటుంది. అట్లాగే ఏదైతే మాకు కలగాలి, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదు, కొనడం లేదు. గత వానాకాలం పంటకు 5.5 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు వస్తే అంతమంది గోదాములలో స్టాక్ ఉన్నాయి. ఏదైనా దొడ్డు సాకేమని ఉంటే దేని పొట్టలు బాయింగ్ రైస్ చేసి వేరే రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు. అది కూడా వాళ్ళకి అర్థమైతలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ పౌరసరఫరా శాఖ మంత్రి గారు, కేంద్ర శాఖ మంత్రితో కానీ, ప్రధానమంత్రితో కానీ, ఫైనాన్స్ మినిస్టర్తో కానీ చాలా సందర్భాలు కలిసి మా రాష్ట్రంలో ప్యాడీ ఎక్కువ వచ్చింది, ఆ ప్యాడీని కొనాలని వాళ్ళు నేను కూడా పెట్రోల్ డీజిల్ ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరిగిందని చెప్పి ఈరోజు పెంచింది. మరి ఇదే బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు ఆల్ టైమ్ లో పూర్తి స్థాయిలో తక్కువ 2020-2021 వచ్చాయి. ఆనాడు ₹1 పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించినా అడుగుతా ఉన్నా. మరి అదేవిధంగా రూపాయి విలువ ఎంత పతనమైతే ఆలోచన చేయండి. మన ప్రాంతం నుంచి అమెరికా, సింగపూర్ నుండి పెడితే ప్రతి దేశంలో ఉంటారు. ఇవాళ రూపాయి విలువ ఎంత తగ్గిపోయింది. మరి రూపాయి విలువ తగ్గిపోతే మన దేశం విలువ తగ్గినట్టు కాదా అని చెప్పి అవుతా ఉన్నా. మతం ప్రాతిపదిక మీద మాట్లాడుతారు. మరి ఇప్పుడే మాట్లాడారు మా సోదరు. మరి మతం ప్రాతిపదిక ఇంకా మాట్లాడతారు. డీజిల్, పెట్రోల్, గ్యాస్ కావాలని చెప్పి యూరోప్, అరేబియన్ కంట్రీలో పోయేస్తారు. ఈ రకమైన ద్వంద్వ వైఖరి ఏంటిదని అడుగుతా ఉన్నాం. ఇవాళ దాదాపు 1,41,00,000 మెట్రిక్ టన్నుల వరిధాన్యం పడితే 52 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే గత సంవత్సరం తీసుకోవడం జరిగింది. అంటే మీరు ఒక్క వంతు తీసుకుంటే 2 వంతులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న విషయాన్ని ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాం. మక్కల విషయం అయితే ఒక్క సంచి కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం మొదలేదు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ అంటారు, మద్దతు ప్రకటిస్తారు, మక్కలు కొనరు, జొన్నలు కొనరు. ఇవాళ దాదాపు 5,000 కోట్ల పైన ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాలకు ఇచ్చి ఆదుకుంటా ఉన్నది. పెద్ద ఎత్తున పంట వచ్చింది. ఆ పంటకు అనుగుణంగా ఇవాళ గన్ని వ్యాక్సిన్తోటే ఇక్కడ స్థానిక నాయకులు, గతంలో కేసీఆర్, కేటీఆర్ గారిని అనరాని వాడమన్న నాయకుడు, కేటీఆర్ లోపలున్న నాయకుడు, టీఆర్ఎస్ పార్టీ లోపల నాయకులు, కేసీఆర్ ను అనబాట నాయకుడు ఇవాళ వాళ్ళే గొప్ప అయిపోయారు. అదే దేవుడు అయిపోయాడు. సంతోషకరమైన దినం. ఎందుకంటే లోపల కావచ్చు, ఆ లోపల పార్టీలో పోతున్నారు కావచ్చు, నాకు ఇది హ్యాపీయెస్ట్ లేదన్నారు. దేవుడు పంపించారు అక్కడికి, ఆ దేవాలయం పార్టీ అక్కడికి పోయి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఆధార్ ట్యాక్స్ మాట్లాడుతుంది. మరి అంతకుముందు మీరే కదా కేసీఆర్ ట్యాక్స్, కేటీఆర్ ట్యాక్స్ దోచుకుంటున్నారని మాట్లాడిన వారు పేదవారి దేవుడు. ఆ దేవాలయంలోకి ఈయన మాట్లాడిన మాట్లాడితే ఇక్కడ ప్రజలకు నవ్వాలా ఏడవాళ్ళ అర్థం కాని పరిస్థితి ఉంది. వయసులో పెద్దవాడు కాబట్టి నన్ను ఏమంటలేరు, కానీ చిన్నవాడు అయితే మాత్రం రాలేసుకోవడం చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నిరంతరం ప్రజల మధ్యలో ఉంటున్నాం. ప్రతి సెంటర్ కూడా మేము తిరిగినాం. జగిత్యాల మార్కెట్ నేను, మంత్రి గారు, మా చైర్మన్ గారు, మార్కెట్ చైర్మన్ నారాయణ అందరూ వెళ్ళి మక్కలు చూస్తాం. పక్కనే ఒక కూరగాయల మార్కెట్ మీకు కావాలి. మేము వెంటనే అన్నాం, అరే కొన్ని ఫైనాన్స్ ఉన్నాయా చెప్పిన తర్వాత అధికారులు వెంటనే ఎవరు మాట్లాడలేరు. తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పాడు, సార్ అది ఓపెన్ ఉన్నారు సార్, దాన్ని మనం క్లోజ్ చేయలేము, మొక్కలు పాడైతే మా మార్కెట్ ఒప్పుకోదాను అని ఫోటోలు పెట్టుకుంటా ఆపకి చెప్తాను. వీళ్ళు ఎందుకు పెడతారు, వీళ్ళు ఎందుకు పెడతారు అని విధి విధానాలు కూడా మర్చిపోయి మాట్లాడితే ఇక్కడ నాయకుడు మాట్లాడేది వారైతే సీనియర్ నాయకుడు పెద్ద మనిషి సరే ఏ శక్తి వచ్చింది అంటే కొడుకు నాయకుడు కూడా గదే మాట్లాడుతున్నారు. ఇంకా అక్కడ కొడుకుల సీనియర్ టీఆర్ఎస్ నాయకులు వాళ్ళ ఫేస్బుక్ వాళ్ళు గదే పెట్టారు. ఇక్కడ దాంట్లో సిమెంట్ సంచులు ఉన్నాయి, అంతా ఓపెన్ ఉన్నాయి, రంధ్రాలు ఉన్నాయి. కొడుకుల మార్కెట్లో కూడా వెంటనే మార్కెట్ ఉంటుంది. అలా పక్కన పెడతారు. అదేవిధంగా పెట్టచ్చా ఇలా లక్ష్మీపూర్ గోదాం తీసుకున్న మొక్కల కోసం గోదాం తీసుకుంటే అది మొత్తం శుభ్రం చేసి అలా మందు చల్లి నీళ్లు ఒకటి వేసి మొక్కలు పెడుతున్నాం కదా. అంటే ఒక్కొక్క గోదాములు ఎత్తుక్కుంటూ
మక్కలు కావచ్చు, బడ్లు కావచ్చు, ఇక్కడి నుంచి శిక్షణ తీసుకుపోవడానికి కూడా మా గౌరవ మంత్రివర్యులు శ్రీరన్న ఎండితో నిన్నైతే నేను టెలికాన్ఫరెన్స్లో చూస్తాను, వీడియో కాన్ఫరెన్స్లో చీఫ్ సెక్రటరీతో కూడా మాట్లాడుతున్నారు. అక్కడ సిరిసిల్లలో గోదాములు ఉన్నాయి, వేరే హౌసింగ్ కార్పొరేషన్లో కొంత దించుకోవడంలో ఇబ్బంది చేస్తున్నారు, మన బట్ట అక్కడ దించాలని చెప్పి నిరంతరం ఒకరికొకరు సమన్వయం చేసుకుంటా ఉన్నాం గౌరవ మంత్రి గారి నేతృత్వంలో. మరి ఈరోజు ఈ నిరసన కార్యక్రమానికి వేలాదిగా తరలి వచ్చిన నాయకులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తాము. కష్టపడి అన్నదాతలు పండిస్తే ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యంలో పట్ట గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్థికంగా ఎంత భారమున్నా 3 పంటలకు కొనుగోలు చేసి రైతుకు మద్దతు ధర వైద్యాన్ని నిర్మించుకుంటూ మొక్కజొన్నకు ఆర్థికంగా ఇబ్బంది పడినా కూడా మొక్కజొన్న కొనుగోలు చేస్తున్న సందర్భంలో పట్ట మోడీ ఏమని మాట్లాడి మీ అందరికీ తెలుసు. 2014 ముందు ఈ దేశంలో మేము అధికారంలోకి వస్తే ప్రతి గరీబ్ కుటుంబంలో 20 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేస్తామన్నారు. నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు ఇస్తాడు. భారతదేశంలో నిరుద్యోగ యువతకు రూపాయలు చేయించనిస్తారని మాట్లాడాడు. మరి ఆ విధంగా మాట్లాడినటువంటి మోడీ ఈరోజు మొన్నటి వరకు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మన డీజిల్ పెట్రోల్ ధర కానీ, వరిధాన్య కొనుగోలు విషయంలో కానీ, మొక్కజొన్న విషయంలో కానీ ఎక్కడ కూడా ఒక మాట మాట్లాడకుండా మన దేశంలో వివిధ రాష్ట్రాలు జరిగితే ఎన్నికల ముందు ఒక్క మాట మాట్లాడలే. డీజిల్ గురించి మాట్లాడలే, పెట్రోల్ గురించి మాట్లాడలే. అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు అయిపోయిన వెంటనే డీజిల్ ధర పెంచిండు, పెట్రోల్ ధర పెంచిండు. మరి 3 పంటలు తెలంగాణ రాష్ట్రాన్ని పండించి 23 డిసెంబర్ నుంచి 2026 ఇప్పటి వరకు పండించిన వరి ధాన్యాన్ని మన జగిత్యాల జిల్లాలో కానీ 33 జిల్లాలో మన పెద్ద ఎత్తున ఆ మిల్లులలో కానీ గోడౌన్స్ నిండిపోయిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ సివిల్ సప్లై శాఖ మంత్రులు, గౌరవ అగ్రికల్చర్ శాఖ మంత్రులు, ప్రధానమంత్రి లక్ష్యులు మోడీ గారు మా రాష్ట్రంలో పెద్ద ఎత్తున పంట పండించిన అన్నదాతలు వరి ధాన్యాన్ని పండించారు. మరి ఎఫ్సిఐ ద్వారా కొనుగోలు చేయాలి అంటే ఏ రోజు కూడా పట్టించుకోలేదు. ఇప్పటి వరకు వరి ధాన్యం కొనుగోలు విషయంలో కూడా కేంద్రం నుండి ఎలాంటి స్పష్టత లేదు. ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ఈ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యయనంలో ఏదైతే పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలకు నిరసనగా మరి పెద్ద ఎత్తున ఈ టెండర్ నిరసన కార్యక్రమం చేపట్టినాము. ఈ డీజిల్ పెట్రోల్ ధరలు పెంచేంత వరకు మా నిరసన వరి ధాన్యాలు కష్టపడి పంట పండించిన వరి ధాన్యాన్ని తక్షణమే గోదావరి నుంచి ఖాళీ చేయాలని చెప్పేసి నేను చెప్తూ ఇప్పటికైనా కేంద్రంలో ఉన్న రాష్ట్రంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ మేము ఒక మాట్లాడుతున్నాం. కేటీఆర్ రామారావుని ఒక మాట మాట్లాడుతున్నాం, హరీష్ రావుని ఒక మాట్లాడుతున్నాం, అదేవిధంగా కేసీఆర్ అడుగుతున్నాం, జీవన్ రెడ్డిని అడుగుతున్నాం. అయ్యా ఎందుకు నరేంద్ర మోడీ మీద మాట్లాడలేదు? నరేంద్ర మోడీ మీద ఎందుకు మాట్లాడలేరు? ఎందుకు పెద్ద ఎత్తున జాతీయ ఉపాధి పథకం రద్దుపరిచే విషయంలో కూడా ఎందుకు మాట్లాడలేదు? డీజిల్ పెట్రోల్ పెద్దలను పెంచిన విషయంలో కూడా ఎందుకు దాని నిరసన కార్యక్రమం చేపట్టలేదు? పేదవాళ్ళకి సంబంధించిన అనేక కార్యక్రమాలు ఎందుకు పేదవాళ్ళు గమనించలేదు? ఇలా సాయి భగీరథ సంబంధించిన విషయంలో కూడా ఏదైతే సోదరి మనకి అన్యాయం జరిగితే 20-45 గంటల్లో కూడా సిట్ బృందాన్ని ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి తక్షణమే అరెస్ట్ చేసినాడు. ఈరోజు ప్రజల పక్షాన అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో బట్ట ఈరోజు బీజేపీ టీఆర్ఎస్ రెండు దొండుతుండే నువ్వు కొట్టినట్టు చేయాలంటే నేను ఏడ్చినట్టు చేస్తా అంటారు. మళ్ళీ ఒక నాయకుడు అంటాడు, మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆర్ఆర్ ట్యాక్స్ అంటాడు. నిజంగా మాకు బాధ అనిపిస్తాను. కొన్ని రోజుల కింద వరకు 2 నెలల కింద వరకు ఆ ఆర్ఆర్ ట్యాక్స్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నోరు దగ్గర పెట్టుకోవాలి. ఆ ఆర్ఆర్ ట్యాక్స్ కష్టంతో ఈ రాష్ట్రంలో అధికారం వచ్చింది. రేవంత్ రెడ్డి గారి కష్టంతో ఈ రాష్ట్రం అధికారంలోకి వచ్చింది. మర్చిపోవద్దు. రాహుల్ గారికి మాట్లాడేటప్పుడు కానీ, రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు కానీ వెనుక రూలు చూసుకోవాలి. ఆ రోజు 3వసారి ముఖ్యమంత్రి అధికారుల కోసం తక్కువ ఎవరు లేరని బీఆర్ఎస్ పార్టీ అన్నది. ఈ నరేంద్ర మోడీ పార్టీ, బీజేపీ పార్టీ అడ్రస్ లేదు. ఒక్కడు హీరో రేవంత్ రెడ్డి గారు. ఒక్క హీరో రేవంత్ రెడ్డి గారు భుజాన కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని
గ్రామ గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముగ్గురు కలిసికట్టుగా పాదయాత్ర చేసి 110 సెగ్మెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజల పక్షాన బీఆర్ఎస్ పెట్టి కేసీఆర్ యొక్క నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి రాష్ట్రాన్ని ఆర్ఆర్ కాదు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం తీసుకొచ్చారు. అది రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి మూడు దగ్గర పెట్టుకుని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీజేపీ అరవింద్ కానీ ఏ నాయకుడు కన్నా మా ముఖ్యమంత్రి గారి పేరు కానీ మా నాయకుల పేరు శేఖవత్వంతో మాట్లాడితే రాబోయే రోజుల్లో ఏ విధంగా బుద్ధి చెప్పాలో సిద్ధంగా ఉంటారని తెలియజేస్తుంటూ పెంచిన పెట్టుబడి